తీసుకోవాలి 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 నేరస్తులను వెంటనే నియోజకవర్గం ఆయిల్ బజ్జమ్మ వెంకటయ్య తన వారసులైనటువంటి తిరుమణి శేఖర్ గౌడ్, తిరుమణి రవీందర్ గౌడ్, పద్మ, రజిత, నాగమణి బుజ్జమ్మ యొక్క వారసులు. అయితే ఈమె బుజ్జమ్మ అటువంటి తన పెద్ద బిడ్డ వారసులకి ఎవరైతే ఉన్నారో రవికి, శేఖర్ నా పిల్లలకు మంచి చెడులు చూసుకుంటారని చెప్పి 8 ఎకరాల 24 గుంటల పొలము మనవల పేరు మీద 2008వ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అట్టి పొలాన్ని తిరుమణి రవి, సునీత గౌడ్ వాళ్ళు అక్రమంగా రవి భార్య పేరు మీద శేఖర్ పేరు మీద పొలము, రవి పేరు ఉన్నటువంటి పొలము, అలాంటి పొలము వాళ్ళు బతుకున్నాగానే వాళ్ళకు జీవనోపాధి సరిగ్గా చూపడకుండా అక్రమంగా దౌర్జన్యంగా వాళ్ళ పేరు చెప్పి రాత్రి పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇటు పొలాన్ని ఆ పొలాలు మధ్యస్థిమిత సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళని ఈ విధంగా వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళ తండ్రి అయినటువంటి నారాయణ గారు, శంకరమ్మ గారు, ఇంకా సురేష్, బాలకృష్ణ, ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ఈ పిల్లలకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసం, మరి ఆ పిల్లలకు తగిన న్యాయం జరగాలని చెప్పి గ్రామస్తులు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నారు. ఆ పిల్లల పొలము వాళ్ళకు తిరిగి వచ్చేటట్టు ప్రతి ఒక్క ఉన్నతాధికారులు చర్య తీసుకొని వాళ్ళకు తగు న్యాయం చేయగలరని వెల్జాల్ గ్రామ ప్రజల తరఫున ఆయిల్ బుజ్జమ్మ వారసులకు న్యాయం చేయగలరని చెప్పి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. మండల్ వెల్జాల్ విలేజ్ 54వ సర్వే నెంబర్రా సునీత అనే వ్యక్తి అలా బావ కొంచెం ఎడ్డి తిక్కైన ఆయన పొలము 1 ఎకరా 32 గుంటలు అద్రాగానంగా వేసుకున్నది. అది 8 నెలల కింద వేసుకున్నది. అది మాకు ఆ పిల్లలు చూసి కడిలు వాస్తుంటే చెక్ చేస్తే 8 నెలల కిందనే రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఆ శేఖర్ అనేటోడు ఎడ్డి, ఆయనకు ఎవరు లేరు, దిక్కు దివానా లేదు. ఆ వచ్చిన పొలము బొజ్జమ్మ మన్వన్లకు ఇస్తే ఆమె మళ్ళా అక్రమంగా వేసుకున్నది పొలము. ఈ సునీత అనే వ్యక్తి ఆమె మీద అక్రమంగా వేసుకుంది, ఎవరికి తెలియకుండా వేసుకుంది. కాబట్టి క్రిమినల్ కేసు వెంబడే బుక్ చేయాలని మేము బొజ్జమ్మకు ఎవరు లేరు, బొజ్జమ్మకు దిక్కు దివానా ఎవరు లేరు, ఆమెను రోడ్డు మీద వేసిర్రు. ఒరిజినల్ పట్టేదారి బొజ్జమ్మ బతకనికి ఇచ్చింది. ఆమె ఏం చేసింది, ఆ రవి వాళ్ళ భార్య అలా బావ శేఖర్ది పొలం చేసుకోవడం జరిగింది. పొలము 1 ఎకరా 32 గుంటలు చేసుకుంది అన్యాయంగా. మళ్ళీ ఏమైందంటే మేము పిలిపించి మాట్లాడితే మీ పొలం మీకు చేస్తామని చెప్పి మళ్ళీ చేస్తలేరు. ఇది కంపల్సరీ చేయాలి. పొలం చేసినంత వరకు రోజు ఈయన్నే టెంట్ వేసుకొని కూర్చుంటాం, ధర్నా చేస్తాం, అన్నీ చేస్తాం. ఈ పొలం కాడికి ఎవరైనా వస్తే ఈ పులికి ఇట్లా వలగొడతాం. ఎవరు రానికే లేదు, కొననికే లేదు. రిటర్న్ చేసినంత వరకు కూర్చుంటాం. వెల్జాల్ గ్రామ యువకులు, పెద్ద మనుషులు, బాధితులు ఈరోజు ఇక్కడ సత్తయ్య దొడ్ల దగ్గర తిరుమణి శేఖర్ గౌడ్, తిరుమణి రవి గౌడ్ పొలంలో ఈరోజు ధర్నా కూర్చోవడం జరిగింది. చాలా సంవత్సరాల క్రితం బొజ్జమ్మ అనే వెల్జాల్ గ్రామస్తురాలు తన సొంత పొలాన్ని బిడ్డకు ఇతరులకు ఇవ్వకుండా వాళ్ళ మన్మన్లకు ఫ్యూచర్లో వాళ్ళు కొంచెం మతిస్థిమితం లేకుండా ఉన్నందుకు, తల్లిదండ్రులు లేనందుకు, చిన్నప్పటి సంది ఆమెనే సాకినందుకు ఆమె పేరు మీద ఉన్న పొలం ఏం ఆశించకుండా 2 మన్మన్లకు వేసింది. మన్మంలోకి చేసిన చాలా రోజుల వరకు మన్మంలు బొజ్జమ్మ దగ్గరనే పెరిగి లాస్ట్ ఒక 5-6 సంవత్సరాల నుంచి పొలాలకు రేట్లు పెరిగేసరికి ఇతరులు ఎవరైతే ఆశావాహులు ఈ రవి గౌడ్ లేకుంటే ఈ శేఖర్ గౌడ్ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొలాన్ని అక్రమంగా కాజేసి వాళ్ళు సంతోషంగా జీవించి వీళ్ళని రోడ్డు మీద ఇడిసేయడానికి అంతా పన్నాగం బంతున్నారు. ఈరోజు ఈ గ్రామస్తులది ముఖ్యమైన కోరిక అండ్ ఇంకేమైనా ప్రయత్నం ఏమన్నా ఉంటే వాళ్ళ పొలం వాళ్ళకి రిటర్న్ చేసి వాళ్ళు తదనంతరం ఎవరికన్నా పోని కానీ వాళ్ళు బతుకున్న రోజులే ఎవరు విలువిస్తలేరు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఎవరైతే వాళ్ళని కేర్ చేసుకుంటారో వాళ్ళకి అంతా తిండి తిప్పలు అంతా మంచిగా చూసుకొని వాళ్ళ బాగోగులు చూసుకుంటారో వాళ్ళ తర్వాత తదనంతరం ఇప్పటికాడికి మాత్రం వాళ్ళు ప్రతిరోజు కష్టపడుతున్నారు. 200-300 కూలికి పోతున్నారు, అమ్మాయిలు పని చేస్తున్నాడు. ఈరోజు బాధితుడు రవి గౌడ్ కూడా మనతో పాటు ధర్నాలో పాల్గొనడం జరిగింది. అతని కుటుంబ సభ్యులు అతను కంప్లీట్గా అన్యాయం చేసినందుకు ఈరోజు రవీందర్ గౌడ్ కూడా మనతో పాటు ధర్నాలో కూర్చొని తన సంఘీభావం, తన పొలం తన వెనక్కి రావడానికి, వాళ్ళ అన్న పొలం కూడా వెనక్కి రావడానికి ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. వెల్జాల్ గ్రామస్తులు, యువకులు ప్రతి ఒక్కరి ఆవేదన ఏంటంటే ఈరోజు ఎంతమంది పొలం ఉన్నా కానీ చేసుకున్నా పెద్ద ఫరక్ పడకపోతుండే కానీ చూసుకోవాలి వీళ్ళిద్దరూ మతిస్థిమితం కొంచెం అటు ఇటుగా ఉండని వెల్జాల్లో ఉన్న ప్రతి గ్రామంలో పెద్దల నుంచి చిన్నల వరకు అందరికీ తెలుసు. కాబట్టి దీనిపైన ప్రభుత్వము, ఎంఆర్ఓ గారు, పోలీస్ అధికారులు, మండల్ లెవెల్, విలేజ్
అధికారులు స్పందించి వీరిద్దరికి శేఖర్ గౌడ్ గారికి అవును రవి గౌడ్ గారికి ఇద్దరికి న్యాయం జరపాలని వెల్జాల్ గ్రామ యువకులు ఒకదాటిగా వచ్చి ఈరోజు ఈ సత్య దొడ్ల దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. కావాలి 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 చేసుకున్న పొలం వెంటనే అక్రమంగా చేసుకున్న పొలం వెంటనే అక్రమంగా చేసుకున్న పొలం వెంటనే అక్రమంగా చేసుకున్న పొలం వెంటనే